ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు. యూదుజాతికి ఆదిపురుషుడైన అబ్రహాంకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలాగే బాబా కూడా ఒకసారి ఇలా అన్నారు. చాలా కాలం కిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతనెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది. ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను కాబట్టి ఆ పని మీరే చెయ్యాలి అన్నాడు. నేను ముకుందు నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది. ముకుందు అతని శిష్యులు మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం నీకే సంక్రమిస్తుంది అన్నారు. అప్పుడు నేను చెప్పవలసిన మాట మనసులోనే చెప్పి బయటికి వెళ్ళాను. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి తాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నేను నా కమండలంలో నీరిచ్చాను. అవి తాగి ఆమె నా పాదాలపైన పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకెరిల్లి, నా గతేమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమరకోట వెళ్ళండి. అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. మీకేం భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరే జలాలుద్దీన్ మహమ్మద్. అతడే తరువాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతము వజ్రాల గనిలాంటిది. ఇందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర దాగి ఉన్నాయి. ముకుంద బ్రహ్మచారి వంటి ఆచారపరాయణులైన తపస్వులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చు. వ్యక్తిగతమైన వారి తపస్సుతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చు. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వత్రాలు, వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి హితవాక్కులకు విధేయులై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికి అరిష్టము. ఒక వంక ముకుందు యొక్క వైఖరి గురించి చెబుతూనే మరొక వంక తాము చుట్ట కాలుస్తున్న ఒక సద్బ్రాహ్మణుడు భగవదాజ్ఞ పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు తాగటానికి నీరు కూడా ఇవ్వటం నిరాకరించటము ధర్మానికే కళంకము. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకపోతే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సాయి సూచించారు.